ఓనర్స్ మరియు రెంటర్స్ ఒకటే ఫ్లోర్‌లో ఉండవచ్చా? అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. జనరల్‌గా ఇప్పుడు మనం సిటీ దాంట్లో చూస్తే కంపల్సరీ రెంటల్ అనేది చాలా వరకు చూస్తూ ఉంటాము. బట్ అక్కడ ఏం జరుగుతుంది అంటే పోర్షన్స్ చేసి ఆ స్థలానికి ఏదైతే ఇక్కడ ఉందో కమర్షియల్‌గా గానీ, లేదంటే రెసిడెన్షియల్ ఏదైతే ఉందో అక్కడ రెంటల్‌కి ఆశపడి వాళ్ళు రెంటల్ గురించి ఆశపడి ఒకటే ఫ్లోర్‌లో 2, 3 డివైడ్ చేసేసి వీళ్ళంతా అదే ఫ్లోర్‌లో ఉండి ఓనర్స్ కూడా అదే ఫ్లోర్‌లో ఉండి రెంట్‌కి ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో, ఆ విధంగా ఇచ్చినప్పుడు ఏమైతదంటే అన్నీ టచ్ అయ్యి ఉండి మనకు ఏదైతే ఎక్కడెక్కడ రావద్దు అనేది ఉంటుందో ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ ఇదొక అనుకుంటే దీంట్లో ఏం చేస్తారంటే ఇదొక ఇదొక పోర్షన్ అనుకుంటే ఇక్కడ ఇట్లా ఉంది అనుకుంటే ఇక్కడ స్టెప్స్ ఏసి ఈ విధంగా చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎంట్రన్స్ ఇట్లా ఉండి సో ఇదొక రూమ్ లెక్క పెట్టేసి కిచెన్ ఈ విధంగా చేసేసి వీళ్ళకు ఇట్లా ఇక్కడ నుంచి ఉండేసి వీళ్ళకు నార్త్ ఎంట్రన్స్ పెట్టి ఇట్లా బాల్కనీ ఇట్లా సమ్ చేస్తారు. అయితే ఈ విధంగా ఇట్లా బాల్కనీ వేసేసి ఈ విధంగా చేస్తుంటారు. సో ఈ విధంగా చేసినప్పుడు ఏమైతుంది అంటే మనకు కొన్ని రూల్స్ ఏవైతే కన్‌స్ట్రక్షన్‌లో పాటించాల్సిన రూల్స్ ఏవైతే ఉంటాయో కొన్ని బ్లాక్ అయిపోతాయి. కొన్ని సందర్భాలలో ఏం జేస్తారు అంటే, ఎగ్జాక్ట్‌లీ మనకు ఈ దానికి 2 పోర్షన్స్ అంటే ఓనర్స్, రెంటల్స్ ఈక్వల్‌గా ఉండాలి అని 2 పోర్షన్స్ డివైడ్ చేస్తారనమాట ఇట్లా. డివైడ్ చేసినప్పుడు ఏమైతదంటే, అది గూడా దోషమే. వాళ్ళు జనరల్‌గా ఏమనుకుంటారు, మాకు రెంటల్ వాళ్ళొచ్చినోళ్ళు చాలా మంచిగా అవుతున్నారు. మేము ఇంకా అదయితున్నాము అంటే, అక్కడ రీజన్ ఏందంటే, ఒక ఫ్లోర్‌కి సంబంధించి 2 పోర్షన్ చేసి మీరు అదే ఒక పోర్షన్‌లో అంటే ఏదైతే డివైడ్ చేసినామో ఆ పోర్షన్‌లో మీరుంటే, దాని ఎఫెక్టెడ్ అనేది కంపల్సరీ మీ మీదనే ఉంటుంది. రెంటల్ వాళ్ళు ఏమని ఆలోచిస్తారు, "ఇది మనకు సంబంధం లేదు గదా!" అని అనుకుంటారు. ఎఫెక్టెడ్ మొత్తం మీ మీదనే ఉంటుంది. ఆ విధంగా ఎట్టి పరిస్థితిలో చేయవద్దు. మీరు దీనికి ఏదైతే రెంటల్‌కి అనుకుంటే 2 రెంటల్స్ లెక్కివ్వండి. మీరు బయట ఉండండి. మీరు ఉండాలి అనుకుంటే మాత్రం ఒకటే ఫ్లోర్‌లో ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. రెంటల్ పోర్షన్ చేసి మీరు ఓనర్స్ అదే పోర్షన్‌లో ఉండడం అనేది అది రాంగ్. ఎందుకంటే కొన్ని దీంట్లో మెయిన్‌గా ఇప్పుడు సెంటర్ లైన్ యాక్సెస్ అనేది ఇవన్నీ డిస్టర్బ్ అవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ఎందుకంటే ఈక్వల్‌గా డివైడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈస్ట్ టు వెస్ట్ అనేది ఇది గూడా మీకు డిస్టర్బెన్స్ ఉంటది. ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. మీరు ఉండాలి అనుకుంటే ఒక ఫ్లోర్ మొత్తం మీరే ఉండండి. దానికి సంబంధించినట్టు మీరు కరెక్ట్‌గా ఏదైతే ఉంటదో వాస్తు ప్రకారంగా ప్లాన్ డిజైన్ చేసుకొని ఒక ఫ్లోర్ మొత్తం మీరుండండి. ఇప్పుడు ఒకటి ఎనక పోర్షన్ ఇస్తే రెంట్ పైసలొస్తాయి కదా సార్ మేముంటామంటే, ఈ విధంగా ఉండి మీకు హెల్త్ బాలేకుండా ఉండి మీరు హాస్పిటల్‌లో పెడితే అందులో రూ. 10 వచ్చేది రూ. 20 ఖర్చయితున్నాయంటే వేస్టే గదా! మీరు అదే ఒక ఫ్లోర్‌లో ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉంటే మీకు ఆ పైసలు మిలిగినట్టే గదా! మీకు రెంట్ రాలేదు. ఈడ రూ. 10 వచ్చి రూ. 20 ఖర్చయినప్పుడు ఆ రూ. 10 మిలిగినట్టే గదా! మీరు వచ్చేదే జూస్తుర్రు గానీ ఖర్చయ్యేది జూస్తలేరు. మీరట్లా ఉండి మీ ఆరోగ్యాలు బాలేక మీరెంత ఖర్చు పెడుతున్నారనేది ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇప్పటికైనా ఒకవేళ రెంటల్ ఉంటే అది మొత్తం ఒకటేసారి మీరెట్లయితే ఉంటారో ఆ విధంగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో చేసుకోకండి. ఆ విధంగా ఉంటే ఎక్కువ మీకు హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటుందని మీకు చెప్పడం ఇప్పుడు చెప్తున్నాను నేనదే. కానీ మీరు ఎంత ఉన్నా రెంటొస్తది. మాకు ఆ రెంటల్ దాని మీదనే ఉన్నాం అంటే మీరది తీసుకొస్తున్నది ఇక్కడ హాస్పిటల్‌లో ఇస్తున్నారు. ఆ విధంగా ఎప్పుడు చేసుకోకండి. మీరేమున్నా ఒక ఫ్లోర్ వరకు మాత్రం ఓనర్స్ అయితే ఓనర్స్ గ్రౌండ్ గాని, ఫస్ట్ అండ్ సెకండ్ ఏదైనా సరే మీరొక ఫ్లోర్ మొత్తం మీరే తీసుకొని మీరే ఉండేటట్టు ప్రయత్నం చేయండి. ఇంకా నేను చెప్పింది మీ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకా మీరు దానికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు మీ ఇల్లు మొత్తం వీడియో తీసి ఇట్లా ఉంది. దీనికి లేదంటే ఒక ప్లాన్ ఉంది అంటే ప్లాన్ పంపించి నాకు వాట్సాప్‌లో దానికి సంబంధించిన డౌట్ కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఈ వీడియోకి సంబంధించి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను.
ఇంకా ఈ విధంగా మీరు మీ రిలేషన్స్‌లో గాని, మీ ఫ్రెండ్స్‌లో గాని ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి, వాళ్ళు బెటర్‌గా ఉంటారని ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మంచి అనేది ఎంతవరకు చెప్పినా లేదు. మనం ఎందుకంటే మంచిగుండాలనే చెప్తున్నాము అందరికి. మీరు అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. మన ఛానల్‌ని ఇలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను భావిస్తున్నాను. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.